అధ్యక్షులు, అదేవిధంగా అన్న కరీంనగర్ పార్లమెంట్ చాలా మంది ఉన్నారు అన్నలు. మన జనార్దన్ చాలా దయచేసి కొండ సోమన్ గారు ఒకటే నిమిషం. ఆర్గనైజేషన్ చేయవ శ్రీనివాస్ గారు వృత్తిలో ఉండి కూడా మన ఉద్యమకారుల గురించి చాలా శ్రమ పడుతున్నారు. నేను ఒకటే చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే పసిబిడ్డగా ఉంది. మాకు అంటే జాగలు, పెన్షన్లు, భూములు అవన్నీ కావాలని తప్పకుండా వస్తాయి. కానీ ఫోర్సుఫుల్ అంటే వేరే పార్టీలు ఇది అంటే ఛాయిస్గా తీసుకొని వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి ఎవరు అవన్నిటి గురించి అడగకుండా ప్రస్తుతానికి మీరు మనమందరము ఈ వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ గారిలో కనీసం అంటే 17 సీట్లు అవుట్ ఆఫ్ 17 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టుగా చేయాలి. ఇంకా 3 సీట్లు ఇంకో పార్టీకి వదిలేస్తాం. బీజేపీ ఒకటి మాట్లాడుతుంది, బీఆర్ఎస్ ఒకటి మాట్లాడుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారు ఓడిపోయారని. కేసీఆర్ గారిని ఎందుకు పనికి రాకుండా భూస్థాపితం చేయాలి. ఇదంతా మనము ఒక తపన మనం తీసుకోవాలి. మనం ఒక ప్రమాణం చేయాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 19కి 17 సీట్లు కనీసం 16 సీట్లు తక్కువ కాకుండా గెలవాలని చేస్తాము. ఆటోమేటిక్గా మనకు అన్నీ వస్తాయి, అన్ని పర్సెంటేజ్ వస్తాయి. ఆల్రెడీ చాలా వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి. కాబట్టి అందరూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి గెలిపించాలని ప్రార్థన. కుమారస్వామి కరీంనగర్ జిల్లా చైర్మన్.